నుంచి కొన్ని స్మాల్ థింగ్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇది చియా సీడ్ పుడ్డింగ్. ఇది చియా సీడ్ పుడ్డింగ్. ఇవన్నీ సోప్ చియా సీడ్స్. తర్వాత దాంట్లో నేను క్రంచ్ కోసం ఫ్రెష్ కోకోనట్ వేసాను. సోక్డ్ ఆల్మండ్స్ ఉన్నాయి కింద. వాటర్లో సోక్ చేశాను, నో మిల్క్ దీంట్లో, డైరీ ఫ్రీ. పంకిన్ సీడ్స్ ఉన్నాయి. తర్వాత ఒక 3-4 డేస్కి సరిపడా చియా సీడ్స్ ఒక బాటిల్లో సోక్ చేసి పెట్టేసుకుంటాను రెఫ్రిజిరేటర్లో. ఆ తర్వాత వాల్నట్స్, ఆల్మండ్స్ కూడా సోక్ చేసి పెట్టుకుంటాను. ఇంకా స్వీట్నర్ కోసం డేట్స్ వాడతాను నేను. షుగరు, బెల్లము, తర్వాత మేపుల్ సిరప్ అలాంటివన్నీ నాకు అంత టేస్ట్ నచ్చదు. ఐ వాంట్ టు యూజ్ ఓన్లీ నేచురల్. మనం ఏం తిన్నా కూడా తిన్న దాని నుంచి మనకు బాడీకి న్యూట్రిషన్ రావాలి. నాకు కొంచెం ఇలాచీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం దీంట్లో, అందుకని కొంచెం ఇలాచీ పౌడరు అండ్ కొంచెం సాఫ్రాన్ కూడా వేస్తాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. స్మాల్ మనకి ఏం కావాలంటే అవి మిక్స్ అండ్ మ్యాచ్. మనకి ఇదే వేసుకోవాలని పర్టికులర్ రూల్ అనేది ఉండదు. కుకింగ్కి ఎప్పుడు కూడా మనకి నచ్చినట్టు చేసుకొని తినడమే. అది ఎలా చేసుకోవాలనేది మన ఓన్గా మన ఛాయిస్ని బట్టి, మన టేస్ట్ని బట్టి చేసుకుంటాం అంతే. ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఇంట్లో మనము అందరికీ చేసి పెడతాము, కానీ మన టైంకి దోశలు అనుకో వేడివేడిగా పెనం నుండి ప్లేట్లోకి వాళ్ళకి ఇస్తాం, హస్బెండ్కి, పిల్లలకి. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వేసిచ్చే హస్బెండ్ అయితే కనుక యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లేదనుకో ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక్కొక్కసారి, అరే మనం కూడా కూర్చుంటే ఇస్తారా అని. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఏం పెట్టుకోకుండా నేనేం చేస్తానంటే ఫస్ట్ నాకు వేసుకొని తినేస్తాను. సో ఫస్ట్ మనల్ని మనం హ్యాపీగా చూసుకున్నామంటే మిగతా అందరినీ హ్యాపీగా చూసుకోగలము. నా మటుకు నేను ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మై సెల్ఫ్. నేను హ్యాపీగా ఉంటేనే కదా మిగతా అందరినీ బాగా చూసుకుంటాను. అందుకని నాకు నచ్చినట్టు నేను ఫస్ట్ చేసుకొని తిని ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వను అనమాట. అది ప్రజెంటేషన్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి అండ్ వేడిగా ఉండాలి. అవన్నీ మన ఇప్పుడు 3 రోజెస్ కాఫీ లాగా రంగు రుచి చిక్కదనం అంటాం కదా, అట్లాగా నాకు అన్నిట్లోని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. మనము హ్యాపీగా హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని చాలా బాగా చూసుకోగలుగుతాము. అందుకని మీరు ఫస్ట్ యూ గివ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్. ఉమెన్ ఈజ్ పవర్ఫుల్. ఇంట్లో ఉమెన్ హ్యాపీగా ఉన్నారంటే ఇల్లు చాలా పీస్ఫుల్గా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుంది. అదేమంటే మనల్ని మనం చూసుకుంటేనే మనం ఇవన్నీ క్రియేట్ చేయగలం అనమాట. స్మాల్ డీటెయిల్సే మనకి చాలా చాలా హ్యాపీ చేస్తాయి. నా మటుకు నేను ఐ లవ్ నేచర్, ఐ లవ్ గార్డెనింగ్, ఐ లవ్ కుకింగ్ అండ్ ఆల్సో ఐ లవ్ ఫీడింగ్ అదర్స్ ఆల్సో. చాలా బాగా ఆతిథ్యం ఇస్తాను, చాలా బాగా అందరికీ ఫీడ్ చేస్తాను. కుకింగ్ ఈజ్ ఎ ప్యాషన్ టు మీ. చాలా బాగా వండుతాను, చాలా బాగా పంచుతాను కూడా అది నాకు చాలా ఇష్టం. మన హ్యాపీనెస్ని మనమే వెతుక్కోవాలి. ఎవ్రీడే ఈజ్ బ్యూటిఫుల్. మనం మార్నింగ్ లేచినప్పుడు ఎవ్రీడే ఈజ్ లైక్ ఏ బ్లాంక్ పేపర్. దాన్ని నీకు కావాల్సినట్టు నువ్వు డ్రా చేసుకోవడం నీ చేతిలోనే ఉంది. నా మటుకు నేను ఐ లివ్ ఇన్ ఎవ్రీ మూమెంట్, ఐ ఎంజాయ్ ఈచ్ డే. టుడే ఈజ్ ద లాస్ట్ డే అన్నట్టు ఐ లివ్ మై డే. నా మటుకు నేను ఐ మేక్ డే ఎవ్రీ డే బ్యూటిఫుల్. ఐ ప్లాన్, నాకు ఎలా అనిపిస్తే అలా ప్లాన్ చేసుకుంటాను. స్మాల్ థింగ్స్ మ్యాటర్స్. మన డేని మనము ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు, ఎలా కావాలంటే అలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. స్ప్రెడ్ పాజిటివ్, లివ్ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్.